ఒక్క ఎన్నిక ఓడినా ఊరుకునేది లేదని మంత్రుల్ని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. బడ్జెట్ సెషన్ ముందు టీడీపీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ నిర్వహించిన బాబు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మేనిఫెస్టోలో చెప్పిన చాలా అంశాలని అమలు చేశామని అసెంబ్లీలో గట్టిగా చెప్పాలని సూచించారు. రోజా సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు రాగా ఆ విషయం సభ చూసుకుంటుందని అన్నారు. సభకు క్షమాపణ చెబుతానని రోజా రాసిన లేఖతో పాటు జగన్ ఇటీవల రాసిన లేఖ గురించి కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ వివరాలేంటి? భోగి వాళ్ళ స్ట్రాటజీ కమిటీలో ప్రధానంగా రెండు ఇష్యూస్ మీద, రెండు హాట్ టాపిక్స్ మీద డిస్కషన్ జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ విషయంలో ఒక్క ఎన్నిక కూడా ఓడిపోయినా ఊరుకునేదే లేదనే విషయం మీద మాత్రం చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా మొత్తం 9 జిల్లాల్లో 8 జిల్లాల్లో 9 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంది. సో ఈ క్రమంలో మెజారిటీ స్థానాలు ఇలా ఉన్న మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం ఇది ఉన్నప్పటికీ మిగతా స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంది. అక్కడ ఏ ఒక్కటి కూడా ఓడిపోవడానికి వీల్లేదు. అలాగే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఓడిపోవడానికి వీల్లేదనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అసెంబ్లీ వ్యూహాన్ని దగ్గరికి వచ్చేసరికి జగన్ ని టార్గెట్ గా చేసుకుంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పుకునే దిశగానే అసెంబ్లీ సమావేశాలు నడిపించుకోవాలన్న వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా రోజా సస్పెన్షన్ ఎపిసోడ్ కూడా అనిత ఎమ్మెల్యే అనిత ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈ విషయం మీద మాత్రం అనిత కొంచెం గట్టిగానే తన వాదనను వినిపించినట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే రోజా సభలోకి అడుగు పెట్టేలాగా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆమె ఈ భేటీలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అంటే క్షమాపణ చెబుతూ ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాసినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం అనేది కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పితేనే తనకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ముందు ఈ భేటీలో వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే పరిస్థితిని బట్టి అప్పుడు సభ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా విషయాలకు వస్తే ఇతరత్ర ప్రతిపక్షం వైపు నుంచి లేవనెత్తే అంశాలను ధీటుగా సమాధానం చెప్పడంతో పాటుగా సభ 14 రోజుల పాటు సభ జరుగుతుంది. కాబట్టి ప్రతి వర్కింగ్ డే రోజు కూడా ఆ ఎమ్మెల్యేలతో గంట పాటు భేటీ స్ట్రాటజీ మీద చర్చిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సభ ఈ మొట్టమొదటిసారిగా ఏపీలో జరుగుతున్న ఈ సభ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ సభను ఒక వేదికగా మలుచుకోవాలనే అభిప్రాయాన్ని, ఒక సూచనను చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కానీ నేతలకు చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.